క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఒకరేమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అసలు తనకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. ఇంకొకరేమో తప్పే రాజా, అప్పుడేదో మాట్లాడేశాను అంటున్నారు. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఈ ఇద్దరు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. నేతలిద్దరూ ఎవరి స్టైల్లో వారు పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. పోలీసుల విచారణలో వంశీ, పోసాని వింత సమాధానాలు. తలపట్టుకున్న పోలీసు అధికారులు. అతను సెల్ ఫోన్ ఎక్కడ పెట్టినా మర్చిపోయాను అంటాడు. కొద్దిసేపు వాళ్ళకి ఇచ్చి నీళ్ళకిచ్చానని చెప్తున్నాడు. ఏది అడిగినా కూడా నాకు తెలియదు అని అంటున్నాడు. పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆయనను ప్రశ్నించారు. పోసాని కృష్ణమురళి గతంలో మాట్లాడిన వీడియోలను చూపించి ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. అయితే వీడియోలో మాట్లాడింది తానేనన్న పోసాని ఆ మాటలకు చింతిస్తున్నానని సమాధానమిచ్చారు. ఇలా బూతులు మాట్లాడడం చట్టవిరుద్ధం కాదా అన్న పోలీసుల ప్రశ్నలకు వింత సమాధానమిచ్చారట పోసాని. పోలీసులు కాస్త గట్టిగా అడగడంతో అప్పుడేదో మాట్లాడాను అంటూ ఆన్సర్ ఇచ్చారట కృష్ణమురళి. కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని 3 రోజులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. వంశీ కూడా పోలీసుల ప్రశ్నలను దాటవేసే ప్రయత్నం చేసినట్టు సమాచారం. చాలా వరకు ప్రశ్నలకు వంశీ కామన్ ఆన్సర్ ఇచ్చారట. నాకు తెలియదు, నాకు కిడ్నాప్ కేసుతో సంబంధం లేదని చెప్పారట. కిడ్నాప్ ఆధారాలు చూపించి వంశీని ప్రశ్నిస్తే గుర్తే లేదని చెప్పారట. కస్టడీ చివరి రోజు పోలీసులు 16 ప్రశ్నలు వేగా అన్నిటికీ ఒకే సమాధానం ఇచ్చారట వంశీ. ఫిబ్రవరి 12న తాడిపల్లిలో మాజీ సీఎం జగన్ ను కలిసినట్లు వంశీ అంగీకరించారన్నారు పోలీసులు. మొత్తం 71 ప్రశ్నలు అడగగా చాలా క్వశ్చన్స్ కు సరైన సమాధానం చెప్పలేదన్నారు అధికారులు. మొత్తానికి ఇద్దరు నేతలు ఎవరి స్టైల్లో వాళ్ళు పోలీసులకు చుక్కలు చూపించారు. ఆన్సర్ రాబట్టుకోండి చూద్దామన్నట్టు వ్యవహరించారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.